మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మార్వాడి దుకాణదారుడిపై పదునైన వస్తువుతో దాడి చేసిన వ్యక్తి దాడిలో గాయపడిన వ్యక్తిని దొమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రికి తరలించారు కుటుంబీకులు. కిరాణా సామాగ్రి బకాయి విషయంలో గొడవ కారణంగా దుకాణం నిర్వాహకుడిపై పదునైన వస్తువుతో దాడి చేశాడు. ఓ వర్గానికి చెందిన వ్యక్తి సమాచారం అందుకున్న స్థానిక భాజపా నాయకులు దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రి ముందు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. దుకాణదారుడు హిందువు కాబట్టే దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు నితిన్ మీర్జాన్ముల్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. జవహర్ నగర్ పోలీసులు గొంతుపై గాయాలైన వ్యక్తి రామ్లాల్ కు దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. भारत माता जय जय गीता भारत 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 गीता बोलो भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम लक्ष्मण जान की जय बोलो हनुमान की लक्ष्मण जान की जय बोलो हनुमान की लक्ष्मण जान की जय बोलो हनुमान की जय 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 भारत 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 माता जय 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 माता भारत 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 माता बोलो भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम कांग्रेस पालना कांग्रेस पालना कांग्रेस पालना कांग्रेस पालना जय श्री राम जय श्री राम जय श्री राम कांग्रेस को हटाओ देश को बचाओ 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 मोदी बाबा जिंदाबाद मोदी बाबा जिंदाबाद बुलडोजर बाबा जिंदाबाद बुलडोजर बाबा जिंदाबाद बुलडोजर बाबा जिंदाबाद जय मोदी जी అన్న నేపథ్యంలో దాడి చేసినా ఏ విధంగా దాడి చేసినా ఇందుకోసం చేసే ఇప్పుడు
వ్యాపారి మనము వ్యాపారం చేసిన వాళ్ళు హిందూ అనుకుని చేసినాం కదా సార్. లేకపోతే మన వాళ్ళు పక్క వాళ్ళు చాలామంది ఉన్నారు చేయలేదు. ఎందుకంటే పైసలు మనం ఉదారిస్తాము అడుగుతున్నాం కానీ ఎవరు అట్లా చేయరు మా మీద. కానీ ఈయన వచ్చి కత్తితోటి అంటే ఏదో చేతికే లేదు గొడవ అయింది అంటే ఓకే, కానీ డైరెక్ట్ కత్తితోటి అటాక్ చేయాలంటే నాకు అర్థం కాదు. ఈరోజు సాయంత్రం 6:30 గంటల సమయంలో సాయిరామ్ నగర్ ప్రాంతానికి చెందిన రామ్లాల్ అనే ఒక వ్యాపారి కిరాణం షాపు ఉంటుంది. దానికి ఇంటి ఎదురుగానే ఉండే ముజమ్మిల్ అహ్మద్ అని అతనికి డబ్బుల విషయంలో గొడవ ఉంటే ఇతనికి డబ్బుల గురించి అడిగిన సందర్భంలో అతనికి కోపానికి వచ్చి అతను కత్తితోని ఇతని మీద హత్యా ప్రయత్నం చేసిండు. దీనికి సంబంధించి అతను గాయాలయ్యి మన ఆదిత్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడం జరుగుతుంది. ఇట్టి సంఘటన మీద వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 IPCలో అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇందులో సాక్ష్యాధారాలు సేకరించి నిందితుడిని పట్టుకొని 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అతనికి కఠినంగా శిక్ష పడే విధంగా కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఏం భావిస్తున్నారు సార్? ఇప్పుడు బయట కూడా ఆందోళన చేపట్టారు భాజపా నాయకులు. సో ఇక్కడ ఈయన గాయాలైంది. సో ఏం భావిస్తున్నారు మీరు? అటెంప్ట్ మర్డర్ కత్తితోని దాడి చేసింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ కింద అది చేయడం జరిగింది. పెద్ద కేసు పెట్టడం జరిగింది. ఈ సాక్షులు ఐ విట్నెస్ల సాక్ష్యాధారాలు నమోదు చేసుకొని మేము కోర్టులో శిక్ష పడే విధంగా వాళ్ళతో సాక్ష్యాలు కూడా మేము చెప్పిస్తాము. దానికి లైఫ్ కన్విక్షన్ కూడా పడే అవకాశం ఉంది. ఇలాగే ఇప్పుడున్న టెంపో ట్రయల్ టైంలో కూడా వాళ్ళు చూపిస్తే బాగుంటుంది. వాళ్ళు సాక్ష్యము వాళ్ళు చెప్పిన దాని మీద శిక్ష అనేది లైఫ్ కన్విక్షన్ పడతారు. థ్యాంక్ యూ సార్. चलो